సో గైస్ మనకు వచ్చేసి డైరెక్టర్ 130 సబ్స్క్రైబర్స్ అయ్యారు. బట్ నాకు అంత త్వరగా 130 సబ్స్క్రైబర్స్ అయిపోయినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఎలాంటి వీడియో చేయట్లేదు, నా చిన్ననాటి స్టోరీ, అది కూడా కొంచెం గేమ్ ఆడుతూ చెప్తే బాగుంటుంది. అందుకని నేను జూలింగ్ యాప్తో ఆడుతున్నాను. సో ఈ జూలింగ్ యాప్ మనం 130 చాలా లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవచ్చు. సో ఇదంతా మా అక్క ఆడింది. మా అక్క వచ్చి అమెరికా ఆడుతుంది. ఓకే, ఆల్రెడీ మా అక్క బోర్డు లెవెల్ కంప్లీట్ చేసుకుంటూ పోయింది. ఇంతకు ఇదేమంటుందేమో. A patio is a comfortable place where you can sit and eat. It's outside of a building or house. A patio is a comfortable place where... Let's eat outside on the patio. Let's eat outside on the patio. Let's eat outside on the patio. Let in eat patio outside the on as the subway is a kind of public transportation. Anybody can pay a few dollars. Ask. Of course, you can sit on the patio. అవును, నేను స్టోరీ చెప్పడం మర్చిపోయాను. సో ఏంటంటే మనం ఇప్పుడు కంప్యూటర్ తీద్దాం. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది. సో గైస్ ఇప్పుడు ఏంటంటే, సో మనం ఇప్పుడు ఎక్కువగా మనం వచ్చేసి డేటా పని చేస్తాం. సో ఎందుకబ్బా మనం ఏమైందంటే, నాకు పోయినసారి వచ్చేసి పైన అంటే మేము హౌస్లో ఉంటాం, ఇప్పుడు ఖాళీ చేస్తున్నాం. సో హౌస్లో ఏమైందంటే పైన ఇంకొక డాబా ఉంటుంది, ఆ డాబా పైన ఇంకో డాబా అంటే స్మాల్గా ఉంటుంది అనమాట. ఆ డాబా పై నుంచి నేనేం చేశానంటే మామూలుగా ఏముంది దూరం అనుకోని, ఇప్పుడు హీరోస్ ఇట్లా తాలుగుతూ ఇలా సిటీలు పట్టుకుంటారు కదా, నేను ఒక పతకి ఎగిరేసి నన్ను పట్టుకోవాలని చూసాను. కింద సపోర్ట్ ఏం లేదు, కింద పడిపోయాను. అప్పుడు ఏమైందంటే నా ముందున్న 2 పళ్ళు తిరిగిపోయాయి, ఒకటి లోపల ఇంట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మిగతా పళ్ళు కొంచెం ఊడాయి. సో ఏంటంటే హాస్పిటల్కి వచ్చేసి 30,000 అవుతుంది. సో మా నాన్న కట్టేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత నాకు అంత ఆపరేషన్ ఎంత అయ్యాక నెక్స్ట్ ఇలా పళ్ళు తెరిచాను. సడన్గా నాకు ఒక బర్గర్ షాప్ కనిపించింది. అయితే తిందామని వెళ్ళాను. అప్పుడే మా నాన్న బైక్ వేసుకొని ఇంత నాటి ఏం చేస్తున్నావురా అన్నాడు. ఆ రోజు మా నాన్న నాకు డబ్బుల గురించి బయటకు పోయిన కొనుక్కోమంటాడు. మనం చాలా కొనుక్కుంటాం. అండ్ వచ్చేసి ఎన్నంటే చాలా కొనుక్కుంటాం. అవును, చిచి ఇక్కడున్న వీడియో చూసి చిచి అన్న మీరు అనుకోవచ్చు గైస్, సడన్గా అంతలా కంప్యూటర్కి వెళ్ళిపోయావని. ఆల్రెడీ కంప్యూటర్ నేను యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నా. సో గైస్ నేను కూడా కెమెరా పెట్టుకుందాం అనుకుంటున్నాను, బట్ నాకు దీంట్లో కెమెరా పెట్టుకోవడం రాదు. సో కెమెరా పెట్టుకోవడానికి కూడా రాదు మనకి. సో అందుకని ఇలా అవుతుంది గైస్. మీకు మీ దేశంలో ఎలాంటి లైవ్, మన స్టోరీ అయిపోయిందిగా, మీ దేశంలో మీకు ఎలాంటి లైవ్ లేనా ఎప్పుడైనా చూడాలనుకుంటే ఇది మీ ఫోన్ అనుకోండి. ఈ ఫోన్లో ఇప్పుడు మీరు పైకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీరు కనుక వచ్చారు అండ్ పక్కన మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ లైవ్ అని ఉంటుంది. సో మనం కనుక ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, అంటే ఇప్పుడు ఏమేమి లైవ్స్ జరుగుతున్నాయో. సో న్యూస్ అయితే వస్తుంది, న్యూసెస్ ఇవన్నీ లైవ్సే.
అంటే ఇప్పుడు జరుగుతున్న లైవ్లు ఈ పెద్దలకి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది నెక్స్ట్ ఏంటో నాకు తెలియదు, క్లిక్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ కూడా లైవ్ అనుకుంటా. సో ఇది గేమ్స్ అనుకుంటా గైస్, నాకు తెలిసి. ఓకే, గేమ్సే ఇవన్నీ గేమ్స్. సో ఇక్కడ బోల్డ్ గేమ్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి GTA 5 గేమ్ అయితే ఒకరోజు ఆడాను, ఒకసారి గేమ్స్. అండ్ ఇక్కడ 360 సేమ్ అక్కడ ఉన్నట్టు ఉంటుంది, కానీ మనకి ఒక 3D గ్లాసెస్ కావాలి. మనం ఇంకా రూబ్లాక్స్ నొక్కితే ఏమొస్తుంది నాకు తెలియదు. ఇక్కడ రూబ్లాక్స్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేద్దాం. ఇక్కడ రూబ్లాక్స్ లైవ్ జరుగుతుంది. చూద్దాం, పైకి వెళ్దాం. లైవ్ ఇక్కడ ఇంత గేమ్లు ఉంటాయి రోబ్లాక్స్లో. చాలామంది ఇక్కడ ఆడుతున్నారు. ఇక్కడ డబుల్ మ్యాచ్. ఇక్కడ ఒక ఇంగ్లీష్ అతను ఎవరో అక్కడ ఆడుతున్నారు. సో వచ్చేసి అయితే ఆడుతున్నారు మనకి ఆప్షన్. అండ్ దాంతోపాటు మనకి దీంట్లోకి వెళ్తే మనకి ఏమొస్తాయి అంటే సాంగ్స్ వస్తాయి. సో ఇది పెద్ద కొటేషన్ ఉంది, నొక్కితే ఎన్ని వస్తాయో ఓవరా. ఇది వచ్చేసి తెలుగు ఉంది, తెలుగు రిలాక్స్. అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి నేను రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి వచ్చాక ఫోన్ పట్టుకొని చూపిస్తాను మీకు అందరికీ. అండ్ చాలామంది అడుగుతున్నారు, బ్రో మీకు యానిమల్ చూసావా, నాకు ఒక బిట్ చూపివా అంటున్నారు. సో ఇప్పుడు నాకు ఒక బిట్ కనిపించింది కదా ఇక్కడ యానిమల్ మూవీ, చూడండి. స్వామిజీ, మీరు ప్యాంట్ షర్ట్లో వచ్చారండి, మీ వస్త్రాలు ఏమయ్యాయి? నాకు వాటి మీద నమ్మకం లేదు. మీరు తాగుతారా? స్వామిజీ, మీరు ప్యాంట్ షర్ట్లో వచ్చారండి, మీ వస్త్రాలు ఏమయ్యాయి? నాకు వాటి మీద నమ్మకం లేదు. మీరు తాగుతారా? లేదు బాబు, నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారంటే మీరు ఎప్పుడు లేదా? ఏం మాట్లాడుతున్నారు? బ్రహ్మచారంటే బ్రహ్మచారే. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహ బలాన్ని బట్టి మీకు విషయం చెప్పబోతున్నా. మరణాన్ని స్వీకరించండి. మీ ఆయుష్ రేఖ సమాప్తం అవబోతున్నది. మీరు ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? మనిషి సంకల్పం వీటన్నిటికంటే గొప్పదని. సంకల్పం అనే మాట నేను మానసిక స్థైర్యం కోసం చెప్తాను. నా ఆత్మవిశ్వాసం నా ఆయుష్ రేఖ కంటే బలమైంది స్వామీజీ. ఒకవేళ నేను బతికాననుకోండి, మీరు మీ బ్రహ్మచర్యాన్ని వదిలేస్తారా? సంగ్రామ్ భాయ్, స్వామీజీ అడ్రస్ తీసుకో, మీ వెల్ విషెస్ ని పంపించు. ఫ్యూచర్ లో అవసరం పడుతుంది దీనికి. శాస్త్రాన్ని బట్టి చూస్తే తన ఆయుష్ మూసిపోబోతుంది. ఆయుష్ బలపడడానికి ఒక యజ్ఞం చేస్తే మంచిది. మన కుటుంబం మళ్ళీ కలిసింది, కానీ ఈ పరిస్థితి స్టాప్ స్మోకింగ్. స్మోక్ చేస్తున్నావు అని తెలిస్తే హార్ట్ డోనర్ లిస్ట్ నుంచి నీ పేరు తీసేస్తారు. నా పేరు తీసేస్తారా? ఇట్స్ అ చర్చ్. భాయ్, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం, ఒకసారి ఫాదర్ని కలవచ్చు కదా మీరు. ఆయన చాలా పవర్ఫుల్. కన్ఫెస్ చేయండి ఒకసారి, పాపాలన్నీ పోతాయి. అసలు అంత పాపం నేనేం చేశాను? ఒకసారి కలవండి భయ్యా, నేను మాట్లాడుస్తాను. You've murdered more than hundreds of people. గీతాంజలి, ఇంకోసారి మర్డర్ అన్నమాట, ఐ విల్ స్లాప్ యూ సో హార్డ్ లైక్ ఐ స్లాప్ అదర్ మెన్ అరౌండ్. టప్పి అని కాదు, గుంజి పెట్టి పాట్.
హోటల్లో వాళ్ళందరూ నన్ను చంపడానికి వచ్చింది నీ ప్యూబర్టీ పుష్పవతి ఫంక్షన్ చూడడానికి కాదు. అండ్ ఇది మర్డర్ కాదు, ప్రోగ్రెస్. ఓకే, You'll slap me? You think I'll keep quiet? I'll also slap you so hard. యా, యూ స్లాప్ మీ బట్ ఐ స్లాప్ యూ ఫస్ట్. ఫస్ట్ కిస్ అయింది, ఫస్ట్ సెక్స్ అయింది, ఫస్ట్ స్లాప్ కాలేదు మన ఇద్దరి మధ్య. నేను ఇప్పటివరకు ఎవరైనా స్లాప్ చేశారా? నాకెందుకో త్వరలో నీకు పడతాయి అనిపిస్తుంది. What is this? విను, ఫ్లైట్ సర్వీస్ కోసం వచ్చింది. బ్లాక్ బాక్స్ నుంచి సౌండ్ రిట్రీవ్ చేశాను. ఆ ఫస్ట్ నైట్ టుగెదర్. ఇంకెవరు ఇది వినలేదు కదా? చెప్పాను కదా, ఇంకెవరు విన్నా చూసినా కాల్చి పారేస్తానని. బాయ్, ఫాదర్ రమ్మన్నారు. హాయ్, ఏమైంది లోపల? నేను మాట్లాడడానికి వెళ్ళగానే నీళ్ళు డౌన్ చేయించాడు నాతో. అది ప్రొసీజరే కదా. నాకు తెలియదుగా ఆ ప్రొసీజర్. అరే వెళ్ళగానే నన్ను పాపించేశాడు. ఎనీవేస్, నేను మాట్లాడడం మొదలు పెట్టాను. ఆనెస్ట్లీ మొత్తం చెప్పేశాను. వామిట్ చేసుకున్నాడు. అండ్ స్వాస్తిక్ స్టీల్ హిట్లర్ది అనుకుంటున్నాడు. స్వాస్తిక్ స్టీల్ స్ట్రైట్ ఉంటుంది, మనం కూడా స్ట్రైట్ ఉంటాం. నాజీ వాళ్ళు ఉల్టా ఉంటారు. మరి మంజూత్ ఎక్కడ? ఆడు ఫాదర్కి నీళ్లు తాగిస్తున్నాడు. Brother, he's a sinner. He's the Satan. There is no redemption for what he has done. ఫాదర్, మీరు ఏం మాట్లాడుతున్నారు? I declare it today. He is a destructive force. చెప్పులు లోపల పెడుతున్నా. వచ్చేసాము. Open. Do not crush.